ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. కీర్తనలు 27వ అధ్యాయం 10వ వాక్యం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప వాగ్దానం. నిజంగా మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టినా దేవుడు మనల్ని చేరదీస్తాడు. నిజంగా దేవుడు ఎందుకు నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందరూ అంటారు తల్లి ప్రేమ గొప్పదని. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుని ప్రేమ తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమ. ఎందుకంటే ముఖ్యంగా ఈ టెక్నాలజీ పెరిగాక ప్రతి మనిషికంటూ ఒక రహస్య జీవితం ఉంది. ప్రతి వారు రహస్య జీవితాన్ని చేస్తున్నారు. నువ్వు చేస్తున్న జీవితం నీ తల్లిదండ్రులకి, నీ మిత్రులకు తెలియదేమో, కానీ నీవు చేసే ప్రతిదీ దేవునికి తెలుసు. నీవు పాపం చేసినా, నీతి కార్యం జరిగించినా, నీవు ఏ పని చేసినా దేవుడు నిన్ను చూస్తున్నాడు. అయినా నీ గురించి సమస్తం తెలిసి కూడా దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే రోమీలకు రాసిన పత్రికలో వాక్యం చెప్తుంది, మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడని. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి తెలుసు మనం పాపులమని. అయినా ఆయన ఇంకా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన నీ పరిస్థితిని బట్టి అందరూ నిన్ను విడిచిపెట్టారేమో, నీ పరిస్థితిని బట్టి నీ తల్లిదండ్రులు కూడా నిన్ను అసహ్యించుకుంటున్నారేమో, నీ పరిస్థితిని బట్టి అందరూ నిన్ను ద్వేషిస్తున్నారేమో, కానీ ఉదయకాల సమయంన నా దేవుడు అంటున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి ఇష్టానుసారంగా జీవించాలని ఆశపడే ప్రతి విశ్వాసి తనను తాను మరి దేవుడు ప్రేమించేటట్లుగా చూసుకోవాలి. ఎందుకంటే లోకం మనల్ని ప్రేమించకపోయినా మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారో అన్నది ముఖ్యం కాదు, కానీ దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడు అన్నదే అవసరం. మీరు చాలా ప్రశస్తమైన వారు. ఒక్కోసారి తల్లిదండ్రులు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు, కానీ ఎప్పుడు మిమ్మల్ని దేవుడు అర్థం చేసుకుంటున్నాడు. వారు ఒక రోజు మిమ్మల్ని విడిచిపెడతారు, కానీ దేవుడు నిత్యం మీ ప్రక్కనే ఉంటాడు. దేవుని దగ్గర స్వీకరించబడకపోవడం అనే మాట ఉండదు. మీరు ఎలా ఉన్నా సరే, ఏ పరిస్థితి అయినా సరే దేవుని వద్దకు వెళ్ళండి. ఆనందంగా ఆయన మనల్ని చేరదీస్తాడు. ఆయన కౌగిట్లో ఉండండి. ప్రతి భయము ఆయన పారద్రోలి ఆయన ప్రేమను మనం పొందుకుందాం. ఎందుకంటే దేవుని ప్రేమ చాలా గొప్పది. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కూడా యబ్బేజు అనే యవనస్తుడు ఉన్నాడు. నిజంగా అతని యవన కాలానికి వచ్చేసరికి అతనికి అర్థమైంది తన తల్లి అతన్ని ద్వేషిస్తుందని. తన అన్నదమ్ములు అతన్ని ద్వేషిస్తూ ఉన్నారు. తన పరిస్థితిని బట్టి తన తల్లి కూడా తనను అసహ్యించుకుంది. నిజంగా వేదన అన్న పేరు అతనికి పెట్టబడింది. కానీ నిజంగా ప్రేమ కలిగినటువంటి దేవుని సన్నిధానానికి చేరాడు. యబ్బేజు దేవుని కౌగిట్లో ఆయన ఉన్నాడు. నిజంగా దేవుని దగ్గరకు వచ్చి విలపిస్తున్నాడు, ప్రవ్వా నీవే నా ఆధారం అన్నప్పుడు. నిజంగా తన తల్లి తనను విడిచిపెట్టిన, తన యొక్క అన్నదమ్ములే ఆయనను విడిచిపెట్టిన దేవుడు యబ్బేజును చేరదీశాడు. నిజంగా యబ్బేజు స్థితిగతులను మార్చాడు, యబ్బేజును ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో నీ పరిస్థితిని బట్టి, నీ స్థితిగతులను బట్టి అందరూ నిన్ను ద్వేషించిన, నీ తల్లిదండ్రులే నిన్ను విడిచిపెట్టినా నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకవేళ ప్రేమించిన తల్లిదండ్రులు నీకు ఇంతవరకు ఉన్నారేమో, కానీ ఒకానొక సమయంన వారి సమయం అయిపోయిన తర్వాత ఈ లోకాన్ని వారు విడిచి వెళ్ళవలసినటువంటి సమయం వచ్చినప్పుడు వారు నిన్ను విడిచి వెళ్ళిపోతారు. కానీ అంతం వరకు నీతో కూడా ఉండి నిన్ను నడిపించేది, నిన్ను ప్రేమించేది ఆ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఇంకా నీ పరిస్థితిని బట్టి కృంగిపోతున్నావేమో, అయ్యో అందరూ నన్ను ద్వేషిస్తున్నారు, నా పరిస్థితిని బట్టి అందరూ నన్ను అసహ్యించుకుంటున్నారు అని బాధపడుతున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, అందరూ నిన్ను విడిచిపెట్టినా నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. కాబట్టి ఆయన సన్నిధానానికి వచ్చి ఆయనను ఆశ్రయించు, ఆయనను గట్టిగా పట్టుకో, తప్పక నీ జీవితంలో మేలు కలుగుతుంది. ఉదయకాల సమయంన నిరాశ చెందక, అందరూ నిన్ను విడిచిపెట్టారని దిగులు పడక, నా దేవుడు నాకున్నాడని ధైర్యంతో ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఇదిగో ప్రభా, అందరూ విడిచినా నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఉదయకాల సమయంలో వాగ్దానం చేశారు. ఇదిగో ప్రభా, ఎంతమంది అయితే విడనాడినటువంటి పరిస్థితిలో ఉన్నారో వారందరినీ ఉదయకాల సమయంలో మీరు ధైర్యపరిచి ప్రేమించి ఇదిగో ప్రభా వారి జీవితంలో మేలు చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. నిన్ను విడచిన సమయం